నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇచ్చే నిత్యావసర వస్తువులను కొందరు రాజకీయ నాయకుల కనసొన్నల్లో బడా వ్యాపారులు వందల టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తలు వచ్చాయి. పేదల కడుపు నింపే పీడీఎస్ బియ్యాన్ని అక్రమార్కులు దొడ్డిదారుల్లో తరలిస్తుంటే వాటిని అడ్డుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ఇదిలా ఉంటే అసలు నిజంగా నిత్యావసర వస్తువులు ఎవరికి అవసరం? ప్రస్తుతం మన దేశంలో అట్టడుగు ప్రజలకు సరఫరా చేస్తున్న ఈ పీడీఎస్ బియ్యం లబ్ధిదారులకు చేరుతుందా లేదా? మరి ఈ పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేస్తున్నది ఎవరు? అక్రమార్కులపై కేసులు ఎందుకు నమోదు కావడం లేదు? వీరి వెనుక ఉన్న రాజకీయ ప్రముఖులు ఎవరు? అసలు ఈ నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయం జరిగింది? ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? దీనిపై మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం చెప్పండి, ఇప్పుడు నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయం జరిగింది? ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అంటే మన భారతదేశానికి 1947లో మరి మనకైతే ఇండిపెండెంట్ అనేది వచ్చింది, కానీ దానికంటే ముందు కూడా చాలా భయంకరమైన పేదరికంలోనే మనం ఉన్నాము. అయితే భారతీయులకు ఈవెన్ కణికి అంటాం కదా, అంటే బియ్యం అనేది కరువే, కానీ అప్పటికి ఏదో గట్కా జొన్న ఇవన్నీ తినేవాళ్ళు. కానీ దాని తర్వాత ఈ రేషన్ బియ్యం అనేది ఇవ్వాలనేది ఒక సిస్టమ్ అనేది వచ్చింది. సో దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారా? యాక్చువల్లీ ఇండియన్స్ చూసుకుంటే, అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి చూస్తే కూడా పావర్టీ అనేది ఎప్పటి నుండే ఉంది. అంటే పావర్టీ ఒకటి, బిలో పావర్టీ లైన్ కూడా ఒకటి ఉంటుంది. అంటే కనీసం మినిమం ఎమ్యూనిటీస్, అంటే ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఇది బేసిక్ అమ్యూనిటీస్ అంటారు. సో అవి కూడా లేనప్పుడు దాన్ని బిలో పావర్టీ అంటారు. మీకు గుర్తుంటే ఆల్మోస్ట్ 1920s, 1910 ఆ టైంలో కలరా ఇవన్నీ వచ్చి ఆల్మోస్ట్ అంటే జనాలకి చాలా డిజీజెస్ వచ్చి మొత్తం ఎకనామికల్గా, ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు మొత్తం మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనకున్న ప్రతి ఒక్కటి, అంటే ఏదైతే మనకున్న అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రీకి టోటల్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ మనకి ఏంటి, వాళ్ళు A1 క్వాలిటీ ఫుడ్ తీసుకెళ్తే మనకి ఎలాంటి పనికిరాని, అంటే అసలు తినడానికి కూడా పనికిరాని ఫుడ్ అనేది ఇక్కడ వదిలేస్తుండేవాళ్ళు. అండ్ అగ్రికల్చర్ అవన్నీ కూడా ఎట్లా అంటే వాళ్ళ కిందనే మనం పనిచేసేవాళ్ళం. వాళ్ళే అంటే ఫుడ్ అనేది వాళ్ళే తీసుకునేవాళ్ళు. మనకి అంటే ఈ ప్రజల వరకు ఏది వచ్చేది కాదు. అట్లా పోతూ పావర్టీ అనేది పెరుగుకుంటూ వచ్చింది. బిఫోర్ ఇండిపెండెన్సే బ్రిటిష్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఈ పీడీఎస్ సిస్టమ్ అనేది పెట్టారు. పీడీఎస్ సిస్టమ్ అంటే ఫ్రీగా రేషన్ ఇవ్వడం. అంటే ఇప్పుడు కోటాస్ లాగా ఉంటాయండి, కోటాస్ లాగా ఇచ్చి ఈ వీళ్ళకి ఇప్పుడు అంటే వాళ్ళ నెలకి ఎంత వస్తుంది దాన్ని బట్టి లెక్కలు వేసుకొని, అసలు తినడానికి కూడా గతి లేదు అంటారు చూడండి, వాళ్ళకి కోటా అంటే ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు అట్లా కౌంట్ చేసి వాళ్ళ తరఫున వాళ్ళ ప్రకారం ఇచ్చేవాళ్ళు. రైస్, ఆయిల్, అదర్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అది పోతూ ఆ సిస్టమ్ పెరుగుతూ వచ్చింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా అది మొత్తం కంటిన్యూ అయిపోయింది. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ అంటే నాకు తెలిసి అయితే తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి ఏరియాకి ఒక పీడిఎస్ ఉంటుంది. ఆ పీడిఎస్ నుంచి పంపిణీ జరుగుతుంది. నేను చూస్తూ ఉన్నంత వరకు అయితే సిస్టమ్ బాగానే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మేడం, ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది. 1955లో ఈ చట్టం గురించి, అంటే ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ చట్టం గురించి అంటే క్లుప్తంగా ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకనంటే దీంట్లో ఎవరైనా అక్రమానికి పాల్పడితే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఎసెన్షియల్ కమోడిటీస్ అంటేనే పేరులోనే ఉంది. అంటే ఏదైతే కమోడిటీస్ అంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎసెన్షియల్, అంటే మనిషికి ఖచ్చితంగా అవసరపడేటివి. అవి ఏంటివి? మనం రోజు తినే అన్నం, అంటే రైస్, పప్పులు, ధాన్యాలు, దానికి ఆయిల్, ఇవన్నీ ఎసెన్షియల్ కమోడిటీస్ కిందకి వస్తుంది. సో దీన్ని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టడానికి ఈ యాక్ట్ అనేది వచ్చింది 1955లో. సో ఏ యాక్ట్ వచ్చినా ఏది వచ్చినా ప్రతి దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఇందులో కూడా జరిగే అక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పీడిఎస్కి ఒక 100 kg రైస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏం చేస్తారు, ఒక 60-70 kg బియ్యం మాత్రం ఇస్తారు. 30 kg వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు. వేరే వాళ్ళకి వాళ్ళు డబుల్ రేట్కి అమ్ముకోవడము, లేకపోతే వేరే వాళ్ళకి తరలించడము ఇలాంటివి జరుగుతుంది.
సో ఇలాంటి ఏమైనా జరిగితే ఏంటంటే ప్రజలు దీన్ని నిలదీయాలి. వాళ్ళకి రావాల్సిన దాంట్లో ఒకవేళ 10 కేజీలు ఇచ్చే దగ్గర, ఇప్పుడు సపోజ్ 6 కేజీలు ఇచ్చే దగ్గర 5 కేజీలు ఇచ్చినారు అంటే ఎందుకు ఇస్తున్నారు? ఇంకోటి బ్యాలెన్స్ చేసేటప్పుడు కూడా వెయిట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇంబ్యాలెన్స్ చేసి అట్లాంటివి కూడా చిన్న చిన్న క్రైమ్స్ అవి. బట్ ఆ 1/2 కేజీ 1/2 కేజీలో కూడా వాళ్ళు మిగిల్చుకున్నవి ఉన్నవి. సో ప్రజలు అలర్ట్ ఉండి కరెక్ట్గా వీళ్ళు ఇస్తున్నారా, కరెక్ట్ వెయిట్ వస్తుందా అని చేసి చూసుకోవాలి. లేదు అన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏంటంటే సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద వాళ్ళకి శిక్ష పడుతుందండి. ఎస్, అంటే ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, మహేందర్ గారు ఖైరతాబాద్ నుంచి. మహేందర్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్ మీ సమస్య. నేను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతు సార్. ఇది కోర్టులో కేసు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంసెచ్ ఆఫీస్ లో కంప్లైంట్ చాలా పలుమార్లు చేశానండి నేను. సార్ సో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కంప్లైంట్ చేశారండి? ఎంసెచ్ వాళ్ళు ముందు ఇల్లు కడుతున్నారు, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఒకసారి ఇవ్వడం జరిగింది. సో స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో పట్టించుకోలేదు, వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టులో నడుస్తుంది. తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ. ఓకే. సో మాకు ఇది బెంచ్ పైకి నడుస్తుంది, రావడం నంబర్ అనేది పైకి కిందకి అవుతుంది కదా సార్. ఓకే. నంబరు డైలీ నంబర్ ఎప్పుడైతే డేట్ వాయిదా డేట్ ఉంటుందో ఆ డేట్ నంబర్ దగ్గర రావడము ఎక్కువ తక్కువ అవ్వడం జరుగుతుంది. మాకు ఎన్ని డేస్ లో ఇలా అది రీచ్ అవుతుంది నంబర్ అనేసి కొద్దిగా కనుక్కున్నాము అనేసి. ఇప్పుడు కేసు ఎప్పుడు ఫైల్ చేశారండి? ఏ ఇయర్లో? 2023లో చేశారు. 2023 అంటే చెప్పాలంటే మీరు చాలా కొత్త కేసు అనుకోవాలి 23 అంటే. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 2014, 15, 16, 17, 18 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి కేసెస్ క్యూలో ఉన్నాయి. సో మీ కేసు ఫైల్ అయిన తర్వాత ఒక క్యూ ఉంటుందండి. ఆ క్యూ ప్రకారము లిస్ట్ అవుతూ ఉంటుంది హైకోర్టులో. బట్ ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉంది అంటే మీకు ఇమీడియట్గా ఈ హియరింగ్ జరగకపోతే మీకు నష్టం జరుగుతుంది. అర్జెన్సీ ఉంది అనుకుంటే మీ అడ్వకేట్కి చెప్పి హైకోర్టులో లిస్ట్ చేయించుకోవాలి. సో మార్నింగ్ లిస్ట్ అవుట్ చేయించుకొని జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇట్లా ఈ అర్జెన్సీ ఉందని చెప్పి ఒక రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పి అర్జెన్సీ అది కరెక్ట్ అని అనిపిస్తే జడ్జి గారు ఇస్తారు మీకు టైం. నెక్స్ట్ వీకా, 4 డేసా, 5 డేసా, 1 వీకా, 10 డేసా అట్లా టైం ఇస్తారు. సో లిస్ట్ అవుతుంది అప్పుడు. సో బేసికల్ ఏంటంటే మీ అడ్వకేట్ చెప్పి అర్జెన్సీ అని చెప్పి జడ్జి గారితో రిక్వెస్ట్ చేయించుకోవాలి మీ కేసు లిస్ట్ అవుట్ అయ్యేటట్టు. అంటే మీ అడ్వకేట్ ఫాలోఅప్ చేసుకోండి మీ అడ్వకేట్ గారితో. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ అని చెప్పేసి అడ్వకేట్ చెప్పాను కూడా ఆల్రెడీ. సో G+2 పర్మిషన్ ఉంది, G+4 కట్టారండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఓకే. దానిపైన ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ తీసుకోలేదు, ప్లస్ రోడ్ వైడింగ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. అలాగే కట్టేశారు. దాని గురించి మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు ఇలా వాళ్ళకు ఓకే అయినా కానీ కంప్లీట్ గా కట్టేసి వాళ్ళు దిగిపోవడం జరిగింది ఇంట్లో. దానిలో కేసు నడుస్తుందండి ఇది. అయితే మీరు ఒక అర్జెన్సీ అనేది చూపించి డేట్ తీసుకోవచ్చండి. అంటే ఎట్లా అంటే అర్జెన్సీ అంటే ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు హియరింగ్ అయ్యి ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నాకు ఈ నష్టం అవుతుంది అనేది చూపించాలి. దాన్ని అర్జెన్సీ అంటారు. అర్థమైందా? ఇప్పుడు అర్జెన్సీ అంటే ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఆ ఇల్లు వేరే వాళ్ళు కొనేసుకుంటున్నారు, సేల్స్ అనేవి జరుగుతున్నాయి, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి చూపించాలి. అర్థమైంది? సేల్ డీడ్స్ అయిపోతున్నాయి, అక్కడ సేల్ ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి, డబ్బులు తీసేసుకుంటున్నారు, వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఆ తర్వాత ఫర్దర్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది, లిటిగేట్ అవుతుంది అని చెప్పి ఒక డేట్ మీ అడ్వకేట్ని వెళ్ళి డేట్ తీసుకొని అర్జెన్సీ చూపించి లిస్ట్ అవుట్ చేయించుకొని మీ కేసు స్టేటస్ ఎక్కడుందండి? హైకోర్టులో ఉంది మేడం. కాదు, కేసు ఏ స్టేటస్లో ఉంది? స్టేజ్లో ఉంది. స్టేజ్లో అండి. ఏ స్టేజ్లో ఉంది? అంటే నంబర్ అండి. కాదు కాదు, అడ్మిషన్ అయిపోయిందా, ఆర్గ్యుమెంట్కి వచ్చిందా, ఎక్కడ ఉంది అని చెప్పి. అడ్మిషన్ అయింది మేడం. ఓకే, అడ్మిషన్ అయింది మేడం. ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉందా? ఆర్గ్యుమెంట్ ఓకే మేడం, ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది. అదేనండి. అయితే మీరు అర్జెన్సీ చూపించి లిస్ట్ అవుట్ చేయించుకోండి. ఓకే ఓకే. మీ అడ్వకేట్తో ఫాలోఅప్ చేసుకోండి. అంటే కరెక్ట్గా మీ అడ్వకేట్ గారు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అనేది ఏమైనా అనుమానం ఉందా మీకు? అవును అవును సార్, అలాగే అనేసి కూడా నాకు కొంచెం అనుమానంగా ఉంది. దట్ ఈస్ కరెక్ట్. సో బేసికల్ ఏంటంటే కేసు ఇవ్వగానే సరిపోదు, ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అడ్వకేట్ మీ ఒక్క కేసే ఉండదు, చాలా కేసెస్ ఉంటాయి. సో 2 రోజులకు ఒకసారి వచ్చి సాగొడుతూ ఉండండి.
ఇలా వచ్చి వెళ్తుంది నంబర్ అలా అనేసి ఒక మాకు different- డౌట్ ఉంటుందా? అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక కాలర్ కేసుకు సంబంధించిన విషయం ఏంటంటే ప్రతిరోజు అంటే ఒక్క నిమిషం మీరు మహేందర్ గారు లైన్లో ఉండండి. చెప్పండి. అంటే ఒక కాలర్ ఏం చెప్పారంటే ప్రతిసారి వాళ్ళు అమాయకులు వాళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ ప్రతిసారి ఏమని చెప్తారంటే శనివారం నాడు రండి అని అంటారు, శనివారం మీకు హియరింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. వీళ్ళు శనివారం వెళ్ళేసరికి కోర్టులో ఎవరు కనబడరంట. అది ఏ కేసు డిపెండ్స్, ఎందుకంటే ఫ్యామిలీ కేసెస్ సాటర్డే రోజు ఉంటాయి కదా. ఫ్యామిలీ కేసు కాదు, ఏదో కొట్లాటకు సాటర్డేస్ సంబంధించి ఉండవు, సో సాటర్డేస్ క్రిమినల్ వెళ్ళిపోతున్నారు. కేసెస్ ఉంటాయి మళ్ళీ. అలాగా వాళ్ళు దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి అలాగనే తిరుగుతున్నారు. సో మన సో మీరు ఒకటి ఏంటంటే అడ్వకేట్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు చాలామంది చేసే తప్పులు ఏంటంటే అడ్వకేట్లు ఫీజులు చాలా తీసుకుంటున్నారు, ఇది ఒకటి ఉంటుంది. ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్ అడ్వకేట్, అమ్మో లక్షలలో తీసుకుంటారు అని భయపడతారు. అని చెప్పి ఏం చేస్తారంటే ఒక 10,000 అంటే ఒక కేసు, సపోజ్ ఒక కేసు ఉంది అనుకోండి, ఒక అడ్వకేట్ 1,00,000 తీసుకుంటాడు, ఇంకో అడ్వకేట్ 10,000 తీసుకున్నాడు అనుకోండి. సపోజ్ నాకు 10,000కే వస్తుందని చెప్పి వెళ్తే ఆ అడ్వకేట్ 10,000 వరకే పని చేస్తాడు. ఓకే, నాట్ సే అందరు లక్షలు తీసుకుంటారు అన్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏ కేసు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు, ఎందుకంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఎవరైతే శాలరీ మీద డిపెండ్ అవుతారో ఒక అడ్వకేట్ ఫీజుల మీద డిపెండ్ అవుతారు. ఎవరు కూడా ఫ్రీ సర్వీస్ చేయరు కదా, అంటిల్ అన్లెస్ ఫ్రీ సర్వీస్ చేయాలి అట్లా అని అనిపించిన వాళ్ళు చేస్తారు. బట్ అడ్వకేట్స్ బతికేది కూడా దాని మీదే. సో చెప్పగానే అరే వీళ్ళు 50,000 చెప్పారు, వీళ్ళు 10,000 చెప్పినారు కదా, ఈ అడ్వకేట్ చీప్గా ఉన్నాడు, సో నేను వెళ్ళి ఇతని దగ్గరికి వెళ్ళి చేయించుకుంటా అంటే ఏం చేస్తారంటే జస్ట్ కేసు వేస్తారు, వదిలేస్తారు. నా క్లయింట్ వచ్చి నేను ఫీజు తీసుకుని కేసు వేసేసిన, నా 10,000 వరకు నేను పని చేశా, ఇట్లా ఉంటారు. సో బేసికల్ ఏంటంటే అడ్వకేట్ కొంచెం హిస్టరీ కనుక్కొని అడ్వకేట్ బాగున్నారా లేదా చూసుకొని అప్పుడు వెళ్ళి ఇవ్వడం బెటర్ కేసు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవ్వగానే సరిపోదు, ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి, వదిలేదు. కేసు ఇచ్చి కొంతమంది అయితే సంవత్సరాల నెలలు అలానే వదిలేస్తారు, కనీసం వెళ్ళి ఏమైందో కూడా కనుక్కోరు. అలా చేయదు, ఎందుకంటే అడ్వకేట్ కూడా పుషప్ చేస్తూ ఉండాలి, వెళ్ళి కనుక్కుంటూ ఉండాలి ఏమైంది అని చెప్పేసి. మీరు కూడా అదే చేయండి, వెళ్ళి అడ్వకేట్తో మాట్లాడుకోండి. రైట్. ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి మాకు మీరు కాల్ చేయవచ్చు మహేందర్ గారు. మీకు ఇంకా కూడా ఫాలోఅప్ కాకపోతే మళ్ళీ మీరు తిరిగి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే రైట్. మీకు ఒకవేళ హైదరాబాదే అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా ఎవరితోనైనా లాయర్తో కనెక్టివిటీ చేయించాలి అనుకుంటే కూడా మీరు చెప్పవచ్చు. సో మీరు మా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి మరొకసారి మీరు కాల్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ. ఇంకా మేడం, ఇంకా నిత్యావసర వస్తువుల దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ బ్లాక్ మార్కెటింగ్ నివారణ చట్టం అనేది ఒకటి ఉంది. సో అది సరైన రీతిలో పనిచేస్తుందా? అసలు అధికారులు ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ పెట్టారు, కానీ మాకు ఎంప్లాయీస్ లేరు, కొరత ఉంది కాబట్టి మేము సరైన రీతిలో ఈ కేసుని మేము ఛేదించలేకపోతున్నామని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నివారణ చట్టం ఏదైతే బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుందో దాన్ని అరికట్టడం కోసము ఒక నివారణ చట్టం అనేది ఉంది. సో ఆ చట్టం సరైన రీతిలో పనిచేస్తుందా లేదా? అసలు మన భారతదేశంలో అది సాధ్యమా? మన భారతదేశంలో సాధ్యమవుతుందా అంటే అది చాలా $1 మిలియన్ క్వశ్చన్ అది. ఎందుకంటే మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, బీట్ పోలీస్, బీట్ కోర్ట్స్, బీట్ ఎనీ ఆఫీస్, బీట్ కార్పొరేట్ కంపెనీ, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. సో 100% ఎఫిషియన్సీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. 100% ఎఫిషియన్సీ ఎక్కడా జరగదు. ఎక్కడైతే ఇప్పుడు అంటే ఈ కరప్షన్ అనేది దేశంలో కరప్షన్ అనేది ఏమంటారు, అది చాలా పెద్ద ఇబ్బంది, ప్రాబ్లం ప్రజలకి. ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఎక్కడికి వెళ్ళినా కరప్షన్ ఉంటుంది. సో ఈ కరప్షన్ ఇక్కడ జరగకుండా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. కరప్షన్ ప్రతి చోటు ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటో అధికారులు కరెక్ట్ టైంకి వెళ్ళి అంటే వాళ్ళ స్క్రూటినీ లేదా విజిలెన్స్ కరెక్ట్ టైంకి చేసుకుంటే చాలా మట్టుకు ఇది నివారించవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ అధికారులు కూడా కరప్ట్ అయితే మాత్రం ఇంకా దేవుడే కాపాడాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒక సంస్కరణ అనేది ఉంది మన భారతదేశంలో. అంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ పరిణామం అలాగనే సమర్థత గురించి ఒక సంస్కరణ అనేది కూడా ఉంది. అది సక్రమమైన రీతిలో ఆ సంస్కరణలు కూడా జరుగుతున్నాయా?
ఇది 2007 అమెండ్మెంట్ గురించి చెప్తున్నారా? అంటే ఎనీ ఓకే, సక్రమంగా అవుతుంది అంటే డెఫినెట్గా అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను వెళ్ళి ఎప్పుడు పీడిఎస్లో ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఏం వెళ్ళింది అనేది నేను చూడలేదు. మీరు చూసారా ఎప్పుడన్నా? మీరు వెళ్ళి చూసారా రామారావు గారు ఎప్పుడన్నా? మేమైతే ఎప్పుడు చూడలేదు. బట్ సో డిపెండ్స్. ఇప్పుడు పత్రికల్లో టీవీ ఛానల్లో వస్తున్నది మాత్రం మనం దానివల్ల చూస్తున్నాం. ఒక జర్నలిస్టుగా బయట కొన్ని తీసే వార్తలు బయటికి పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒక 100 పీడిఎస్ అక్రమాలు అయితే జరుగుతున్నాయి, నిర్లక్ష్యం అయితే ప్రభుత్వ అధికారులు కనబడుతుంది. సో ప్రభుత్వ అధికారుల్లో కూడా ఏదైనా నిర్లక్ష్యం కనబడుతుంటే, అవినీతికి వాళ్ళు కూడా దాసోహులు అయితే, ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లుగా అధికారులు కూడా మరి పట్టుబడితే ఎందుకు వాళ్ళ మీద సరైన రీతిలో చర్యలు లేవు? యాక్చువల్లీ ముందు కంటే ఇప్పుడు చాలా కూడా వాళ్ళ మీద స్క్రూటినీ పెరిగింది. ముందు జరిగిన అక్రమాల కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే ముందు ఎలా ఉంటుండే అంటే ఈ డిజిటలైజేషన్ లేదు, ఏమీ లేదు. జనాలు వచ్చేవాళ్ళు అవేర్నెస్ ఉండేది కాదు, వచ్చేవాళ్ళు తీసుకుని వెళ్ళేవారు. జనాలకి వాళ్ళు ఏది చెప్తే అదే అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జనాల్లో కూడా అవగాహన అనేది వచ్చేసింది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రైస్ 6 kgs ఇవ్వాలి అంటే 6 kgs ఇవ్వాలంటే చెప్పి డిమాండ్ చేసి గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు. పీడిఎస్ దగ్గర గొడవలు అయ్యేటప్పుడు చూసిన రోజులు ఉన్నాయి. అంటే వెళ్ళి నాకెందుకు 6 kgs ఇస్తలేవు, నువ్వు 5 kgs ఎందుకు ఇస్తున్నావు అని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ కంటే ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, అమెండ్మెంట్స్ అయినాయి. అండ్ చాలా మటుకు కరప్షన్ అనేది తగ్గింది. ఇంకోటి పీడిఎస్కి ముందు వచ్చే కమిషన్స్ కంటే ఇప్పుడు పెంచినారు గవర్నమెంట్. అంటే ముందు వాళ్ళకి మిగిలే కంటే ఇప్పుడు డబ్బులు కూడా ఎక్కువ మిగులుతున్నాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా గొప్ప కరప్షన్ తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా చూసుకునేది ఎంత డబ్బులు మిగులుతున్నాయి ఏవనే కదా. సో ఇప్పుడు పోతుంటే వాళ్ళకి కూడా భయం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఏదైనా వాళ్ళ అఫెన్స్లా కనుక వాళ్ళు దొరికితే టోటల్ వాళ్ళ పీడిఎస్ లైసెన్సే క్యాన్సిల్ అవుతుంది. సో భయంకి అంతో ఇంత చేంజ్ అయితే వచ్చింది, ముందులాగా అయితే లేదు. పాస్ట్ 10 yearsలో చేంజ్ వచ్చేసింది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, బివి రావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి సార్, చెప్పండి. నేను ఒక లీగల్ ప్రోగ్రామ్ మాట్లాడమని చేశాను. చెప్పండి సార్. అఫీషియల్ మ్యాటర్ అనిపించింది. నేను దూరదర్శన్లో చేసి రిటైర్ అయ్యాను యాక్చువల్గా. దూరదర్శన్? అవునండి. ఓకే సార్, చెప్పండి. చేస్తున్నప్పుడు దూరదర్శన్ వాళ్ళు నా మీద అలిగేషన్ పెట్టారు. ఎవరండి అలిగేషన్ పెట్టింది? దూరదర్శన్ వాళ్ళు ఆఫీసర్స్ నా మీద ఒక అలిగేషన్ పెట్టారు. ఇది దూరదర్శన్ రామంతపూర్? అవునండి. ఏమని అలిగేషన్ పెట్టారండి? అలిగేషన్ ఏంటంటే నేను ఎవరి దగ్గర ఒక 45,000 బ్రైబ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఫేక్ లెటర్ ఇచ్చానట. ఓకే, మీరు ఫేక్ లెటర్ ఇచ్చారు, ఫేక్ కంప్లైంట్ పెట్టారు. నా మీద పెట్టారు వాళ్ళు, దూరదర్శన్ ఆఫీస్ వాళ్ళు. ఓకే, కంప్లైంట్ ఇచ్చారా? రెడ్ హ్యాండెడ్ దొరికారా మీరు? లేదండి, అసలు ఏమీ లేదు. యాక్చువల్గా ఎవరి పార్టీ అయితే వాళ్ళు పేరు పెట్టారో పార్టీ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు కంప్లైంట్లు ఇవ్వలేదు. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది ఫ్యాక్స్ లెటర్ వస్తే ఆ ఫ్యాక్స్ లెటర్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదో కావాలని ఎంక్వైరీ పెట్టి నా మీద పర్సనల్ గ్రెడ్కి వచ్చి నేనేదో దాన్ని మ్యానిపులేట్ చేశానని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టారు. ఓకే, ఎల్బీ నగర్లో రంగారెడ్డి కోర్టులో. ఓకే, దాదాపు 2016 నుంచి మొన్న 24 జనవరి వరకు ఆ కేసు నడిచింది. ఓకే, వాళ్ళు ఏమీ ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రూవ్ తీసుకురాలేదు, కోర్టుకి రాలేదు, ఎవరు అటెండ్ కాలేదు, వాళ్ళు కానీ వాళ్ళ కౌన్సిల్ కానీ ఎవ్వరూ రాలేదు. ఓకే, అడ్వకేట్ కానీ రాలేదు. ఆ కేసు ఏమైందంటే ఫైనల్ గా వాళ్ళకి దాదాపు 14 సార్లు ఇది పంపించారు, వారెంట్ పంపించారు, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పంపించారు. ఓకే, వాళ్ళెవరు ఆఫీసర్స్ ఎవ్వరు కోర్టుకి రాకపోతే, లాయర్లు రాకపోతే, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే చివరికి పోలీస్ కేసు కదా వాళ్ళు పెట్టింది, పోలీస్ డిపార్ట్మెంట్ ని పిలిచి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఒక ఇది తీసుకున్నారు వీళ్ళు. కోర్టు వాళ్ళు ఏమని, వాళ్ళు రావట్లేదు ఆఫీస్ వాళ్ళు, మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీరేమంటారు, పోలీస్ కేసు కదా మీరే కదా ఫైన్ చేస్తుందని చెప్పి జడ్జి గారు అడిగితే, అవునండి వాళ్ళు కేసు ఇచ్చారు, మాకు మేము ఫైన్ చేశాము, మరి వాళ్ళు రాకపోతే ఎన్ని రిమైండర్లు పంపినా ఎన్ని నోటీసులు పంపించినా వాళ్ళు రావట్లేదు ఆఫీస్ స్టాఫ్, ఆఫీసర్లు కానీ ఎవరే కానీ, వాళ్ళకి లేదు ఇంట్రెస్ట్, మాకేంటి అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేశారు కోర్టులో.
అప్పుడు కేసు అది ఇచ్చేసేసారు అనమాట, క్లోజ్ చేసేసారు అది. ఓకే. దేర్ ఇస్ నో ఎవిడెన్స్, నో విట్నెస్ ఎనీథింగ్ అనమాట. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసారు. సో ఆ జడ్జిమెంట్ వచ్చి లాస్ట్ ఇయర్ జనవరి 24th నాడు వచ్చింది, 2024. ఓకే. ఆ జడ్జిమెంట్ కాపీ ఏమో నాకు మే 6వ తారీఖు నాడు నాకు కాపీ వచ్చింది. ఓకే. నేను దూరదర్శన్కి నేను క్లెయిమ్ చేశాను, నాకు రావాల్సినవన్నీ నాకు తర్వాత పెన్షన్ అమౌంట్, జీపీఎఫ్ ఇవన్నీ నాకు ఇవ్వాలి అని చెప్పి నేను క్లెయిమ్ పెట్టాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు నేను దాని మీద ఎలాంటి అంటే మళ్ళీ లీగల్ గా ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది, లేకపోతే ఏమన్నా లీగల్ నోటీస్ ఏమన్నా ఆఫీస్ కి ఇవ్వచ్చా? ఫస్ట్ స్టార్ట్ విత్ లీగల్ నోటీస్ అండి. ఫస్ట్ మీరు మీకు రావాల్సిన ఒక నిమిషం మేడం, జడ్జిమెంట్ వచ్చినప్పుడే లీగల్ నోటీస్ మా లాయర్ గారు పంపించారు ఆల్రెడీ. అతని పేరు మీద ఏం లేదు, ఎలిగేషన్ లేదు. మీరు అంటే కాబట్టి అతనికి రావాల్సిన బీవీ రావు గారు మీరు ఏ హోదాలో పనిచేశారండి అక్కడ? రాలేదు. బీవీ రావు గారు మీరు దూరదర్శన్ లో ఏ హోదాలో? లీగల్ నోటీస్ ఇవ్వాలా? బీవీ రావు గారు నా మాటలు వినిపిస్తున్నాయి మీకు? మీ మాట నాకు వస్తుంది, నా మాట రావట్లేదు మీకు? మీ మాటలు వినిపిస్తున్నాయండి. అంటే మీరు ఏ హోదాలో పనిచేశారు దూరదర్శన్లో? నేను ఎగ్జిక్యూటివ్ గా రిటైర్ అయ్యానండి. జాయిన్ అయింది చాలా చిన్న పోస్ట్ లో రిటైర్ అయ్యాను. ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయింది చిన్న పోస్ట్ లో, రిటైర్ అయింది ఎగ్జిక్యూటివ్ గా. ఓకే, రైట్ సార్. మరి ఇప్పటివరకు అంటే కేసు అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. మే నెలలోనే క్లియరెన్స్ వచ్చిందని అంటున్నారు. జడ్జిమెంట్ వచ్చేసి నాకు వచ్చిన తర్వాత నేను జూన్ లో అప్లై చేసి అప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎలక్షన్ అయిపోయా క్లెయిమ్ చేయండి అన్నారు. నాకు ఎవరో సలహా ఇస్తే ఓకే నేను జూలై 12వ తారీఖు నాడు నేను క్లెయిమ్ పెట్టాను అనమాట, నాకు రావాల్సిన. అంటే ఇప్పుడు మీకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ శాలరీస్ కానీ ఇంకేం స్టార్ట్ అవ్వలేదండి? ఏమీ లేవు, బెనిఫిట్ లేదు, శాలరీ లేదు, అట్లీస్ట్ పెన్షన్ లేదు. నాకు నా జీపీఎఫ్ అమౌంట్ కూడా నాకు ఇవ్వలేదు ఇంతవరకు. అన్ని బ్లాక్ చేసి పెట్టేశారు. ఎంతకాలం అయిందండి మీరు రిటైర్మెంట్ అయిపోయి? రిటైర్మెంట్ అయింది 2018 నవంబర్. 2018 నవంబర్, ఆల్మోస్ట్ అప్పుడేమో 6.5 years ఉందని చెప్పి నాకేమి ఇవ్వలేదు. ఇప్పుడు కేసు అయిపోయి కూడా 1 year అయింది. రిటైర్మెంట్ కూడా 7 months అయింది. లీగల్ నోటీస్ పంపించారా సార్? లీగల్ నోటీస్ పంపించినారా? అప్పుడే పంపించాను మేడం, జూలైలోనే పంపించాను. లీగల్ నోటీస్ పంపించాను, నా క్లెయిమ్ పంపించాను. వాళ్ళ నుంచి ఏ రిప్లై రాలేదా? ఇంతవరకు అసలు రిప్లై లేదు. ఏం చేస్తున్నారో తెలియదు. ఏమన్నా అంటే ఏం చెప్పడం లేదు. మా దగ్గర లేదు, ఫైల్ మా దగ్గర లేదు అంటున్నారు. ఢిల్లీ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వస్తే ఫైల్ మా దగ్గర రాలేదు అని అందరూ అదే అంటున్నారు తప్పితే మరి ఫైల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. కాదు, అఫీషియల్ గా మీకు రిప్లై నోటీస్ వచ్చిందా వాళ్ళ తరఫున, అడ్వకేట్ తరఫున? నథింగ్. అదే అంటున్నారు, ఒక్క రిప్లై లేదు నాకు ఇంతవరకు. దేని గురించి రిప్లై లేదు. మేజర్ క్లెయిమ్, నా రిప్లై. ఓకే. ఇప్పుడు మరి మీ అడ్వకేట్ తో మీరు కేసు వేయలేదు ఎందుకు? అంటే ఇప్పుడు అది నేను మాక్సిమం టైం ఇచ్చాను మేడం. మా అడ్వకేట్ గారు కూడా ఇక్కడ లేరు. యాక్చువల్గా ఫారెన్ వెళ్ళి మొన్న 3 days బ్యాక్ వచ్చారు. ఓకే. అంటే నేను టచ్ లో ఉన్నాను, అయితే కలుద్దాం మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు నేనంటే మీరు ఎలాగ దీంట్లో ఉన్నారు, నేను డౌట్ ఎక్స్ప్రెస్ ఏంటంటే మళ్ళీ నేను లీగల్ నోటీస్ ఇవ్వాలా, లేకపోతే నేను కొంచెం క్లెయిమ్ పెట్టాను కాబట్టి వెయిట్ చేసి అన్న చూడొచ్చు అంటారు. ఇంకా అంటే దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. లాస్ట్ మీకు లీగల్ నోటీస్ ఏదైతే ఇచ్చినారో దాని బేసిస్ చేసుకొని కేసు వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు ఒకసారి పంపించి లీగల్ నోటీస్ పంపించి దాని బేసిస్ చేసుకొని 15 days లోపల వాళ్ళు రిప్లై ఇవ్వాలి. మీరు ఇప్పుడు నోటీస్ కనుక పంపిస్తే 15 days లోపల రిప్లై ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఇమీడియట్గా హైకోర్టులో వేసి కేసు వేసుకోవచ్చు. సర్వీస్ మ్యాటర్ అది. హైకోర్టులో వేయండి, అది సర్వీస్ మ్యాటర్ కిందకి వస్తుంది. ఒకసారి ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చి పర్సనల్గా కలవండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీకు కావాల్సిన సపోర్ట్ చేస్తాను. అంటే మేడం ఇప్పుడు బీవీ రావు గారు వేరే వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు నాకు. అంటే మేడం ఇప్పుడు బీవీ రావు గారు ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి 6.5 years అవుతుంది. మరి ఇప్పుడు ఆయన జీవన భృతి ఏంటనేది ప్రభుత్వానికి కానీ ఈవెన్ కోర్టులో కేసు గెలిస్తే మొత్తం కూడా అన్ని కలిపి ఇస్తారు. బట్ ఈ మీన్ వైల్ అయితే ఆయన సఫర్ అవుతున్నారు. సో దానికి కంపెన్సేషన్ కూడా అడగాల్సి ఉంటుంది. ఓకే. సో కంపెన్సేషన్ ఏ విధంగా అడగవచ్చు? ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఈయన సఫర్ అయినారు కదా, దాని గురించి మన కంపెన్సేషన్ అడుగుతూ ప్లస్ ఆయనకు రావాల్సిన అమౌంట్ ఎంత అవుతుందో అది క్యాల్కులేట్ చేసి ఇస్తుంది. ఆర్డర్స్ హైకోర్టు నుంచి వస్తుంది, ఆ దూరదర్శన్కి పంపిస్తే దూరదర్శన్ వాళ్ళు ఈయనకి పే చేస్తారు. అంటే ఇప్పుడు మేడం ఇక్కడ ఆల్రెడీ
ఒక కేసు నడుస్తుంది, కేసు వేశారు, అది ఫాల్స్ కేసా కరెక్టా అసలు పట్టుబడిన విషయం కూడా లేదు. ఇదంతా కూడా ఫాల్స్ అని తెలిసి అంటే వాళ్ళు రాకపోవడంతో అది ఫాల్స్ అని తేలిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఇది మన డ్రాబ్యాక్ ఆఫ్ సిస్టమ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి ఇంకో పర్సన్ మీద ఏ అలిగేషన్తోనైనా కేసు వేయొచ్చు. ఆ కేసు వేసిన తర్వాత నేను గిల్టీ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత, ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీదనే ఉంటుంది. అది మన సిస్టమ్కున్న డ్రాబ్యాక్. అంటే ఇక డ్రాబ్యాక్ అని అనుకోవాలి. ఎందుకంటే అలిగేషన్ పెట్టినారు అంటే కేసు అయినట్టే, అది ప్రూవ్ అయ్యేంత వరకు అతను అక్యూజ్డ్ అన్నట్టే, అతను గిల్టీ అన్నట్టే. సో అది ఈ సిస్టమ్ని మార్చలేమండి, దానికి ఏం చేయలేము ఇంకా. అంటే ఇప్పుడు 160 ఏళ్ల క్రితం నాటి లా అని చెప్పేసి అంటారు. సో చాలా మారింది, బిఎన్ఎస్లో మార్పు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ రోజుల్లో కూడా ఈ కొత్త చట్టాల ప్రకారం కూడా త్వరితగతిన న్యాయం జరిగే అవకాశాలు లేవా? అంటే ఎన్ని వందల కేసులు, ఎన్ని వేల కేసులు కోర్టులో ఉన్నాయి అనేది మనం యాక్చువల్ గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక్క కేసు, మీ ఒక్క కేసు, నా ఒక్క కేసు ఉండదు కదండి. సో యూజువల్గా ఏమవుతుందంటే ఈ 23, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, 23 కేసే చాలా కొత్త కేసు అన్నట్టు, ఇప్పుడు 25లో ఉన్నా కూడా. సో వందల వేల కేసెస్ అవి ఫైల్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ ఎప్పటికప్పుడు డిస్పోజ్ ఆఫ్ చేయడము హ్యూమన్లీ పాసిబుల్ కాదు. అంటే అది మషిన్స్ కాదు, రోబోట్స్ కాదు, టకటక చేసుకునే వాళ్ళు. మళ్ళీ ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా అన్యాయం జరగవద్దు. సో ఆచి తూచి జడ్జిమెంట్స్ ఇస్తారు జడ్జెస్ కూడా, ఊరికే అలా ఇచ్చేయరు కదా. సో ప్రతిదానికి టైం పడుతుంది, షార్ట్ కట్లో ఏది జరగదు. ఓకే, ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్ మీ సమస్య. ఫోన్లో బీఆర్కే అనే న్యాయం చూసాను సార్. చెప్పండి సార్. అది మాది ఇంతకుముందు మేము ఒక 50 years నుంచి ఉన్నాం సార్ మా ఇంట్లో. 50 ఏళ్ళ నుంచి ఉన్నాము. అయితే అది ఔఖాబ్ది అని వాళ్ళు కోర్టులో కేసు వేసింది సార్. ఏమని? ఔఖాబ్ అదే తిరుపతి ముస్లిమ్స్. హలో, వక్ఫ్ బోర్డ్ అని ఇచ్చారు. అయితే వాళ్ళకి గజిట్ కూడా ఇచ్చారు సార్. గజిట్ కూడా రాంగ్ ఇచ్చారు. అంటే వేరే ఒక 1/2 kilometer అవతలది గజిట్ నెంబర్ మా దాని మీద ఇచ్చారు. గజిట్ అంటే గవర్నమెంట్. అవునులే. అయితే నాకు బాగా తిట్టింది సార్. అప్పుడు బాగా తిట్టిండ్రు వాళ్ళ కోర్టుకు. అయితే మేము ఒకరోజు ఏం చేసినామంటే, మీ దగ్గర ఏమేమి కాగితాలు ఉన్నాయి మాకు చూపించాలని మేము ఒక పేపర్ మీద రాసి వాళ్ళ దగ్గర ముద్ర కొట్టించుకొని వచ్చినాం సార్. అప్పటి నుంచి వాళ్ళు మాకు ఇంతవరకు ఏం చేయలేదు సార్. అది మా పేరు మీదనే ఉంది, మేము కొన్నది భూమి, అది మా నాయన కొన్నది. అయితే ఇప్పుడు మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాము. వాళ్ళు ఏమన్నా గొడవ చేస్తారా సార్? ఇప్పుడు పేపర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ పేపర్స్ ఎవరి పేరు మీద ఉంది? ఫస్ట్ క్వశ్చన్. అదే మా నాన్న పేరు మీద. మీ నాన్నకి ఎట్లా వచ్చింది అది? ఏ ఇయర్లో? పక్కన ఇంటి ఆయన ఓనర్ దగ్గరికి కొన్నారు. ఓనర్ ఎవరు? ఎవరి దగ్గర నుంచి కొన్నారు? చిన్న బస్తప్ప అని బల్జల్లు. ఏ ఇయర్లో కొన్నారు? 80లో కొన్నారు. 1980లో. 1980లో కొన్నారు. ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ అంటే ఇప్పుడు ఇదేమంటారు, ఇవి ఉన్నాయా దానికి సంబంధించి? ట్యాక్స్ అన్ని కడుతున్నారా? అన్ని కడుతున్నాము. కరెంట్ బిల్లు అంతా ఉంది మా దగ్గర. ముందర రోడ్ బిట్ ఒక 10 feet ఖాళీ జగ ఉంటే వాళ్ళు దాని మీద రాస్తున్నారు మున్సిపాలిటీలో, ఇది మజీద్ జగ అని. అయితే ఇప్పుడు మొత్తం 100 ఒకసారి 70 గజాలని కోర్టులో కేసు వేసిండ్రు. కోర్టులో ఏమైందంటే వాళ్ళు జడ్జి అడిగిన దానికి వాళ్ళు జవాబు ఇవ్వలేకపోయిండ్రు. ఏంటంటే మీ దగ్గర ఏమైనా కాగితాలని చూపేయండి, వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్తే వాళ్ళు చూపేయలేకపోయిండ్రు అన్నట్టు. అప్పుడు జడ్జి ఇది మా సైడ్ రాయించింది, అంటే వీళ్ళ దగ్గర లేవు కాబట్టి మీదే అన్నట్టు. దాని తర్వాత వాళ్ళు మేము చిన్నగా కట్టడానికి పోయినప్పుడు
వాళ్ళు ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు అందరు వాళ్ళ ముస్లిమ్స్. ఓకే నేను ఇప్పుడు పోయి అటాక్ చేసి ఓకే. వాళ్ళు వచ్చి ఆపండి, వద్దు వర్క్ చేయకండి, మీరు ఏం చేయకండి. మిమ్మల్ని ఆపారా? మమ్మల్ని అంటే చిన్నగా అది సందు చూస్తుందమ్మా, సందు చూస్తే దానికి మేము ఇట్లా చిన్న వినాయకుడిని పెట్టినాము. అక్కడ పెడితే వాళ్ళు ఇక్కడ గుడి కడుతున్నారు ఇల్లు, మేము అది చేస్తాము, మొత్తం ఇల్లు కూలేస్తాము, శుక్రవారం నమాజ్ చేసి అది అని వచ్చింది అన్నమాట. ఓకే. అప్పుడు వీళ్ళంతా వచ్చి వద్దు ఆపండి, 2 నెలలు ఆపండి, చల్లగానే ఫిట్ చేసుకోండి. ఎవరు ఆపినారు మీకు వచ్చి? పోలీస్ వాళ్ళ? పోలీస్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఏం చేయొద్దు అని చెప్పి సరే అప్పుడు ఆపేసినాము. మళ్ళీ కూడా మేము కట్టుకోవచ్చా లేదా? కట్టుకోవచ్చండి మీరు. కానీ ఇప్పుడు పేపర్స్ లో మీ ఇల్లు బౌండరీస్ అన్ని క్లియర్గా ఉన్నాయి కదా? క్లియర్ గా మీకు ఎక్కడ వరకు మీ బౌండరీస్ మీద ఉందో అక్కడ వరకు మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ కి ఇద్దాం అనుకుంటున్నారా? చేస్తే ఏం చేయాలని భయం అవుతుందమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మళ్ళీ తిరిగి రెనోవేషన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డెవలప్మెంట్కి ఇచ్చి అపార్ట్మెంట్స్ లా కట్టిద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిన్న జగ ఓ 30 గజాలు అంతే, రోడ్ మీద ఉంది, చిన్న జగ. ఓకే. అయితే పర్మిషన్ పొట్టి కట్టాలంటే భయం అవుతుంది మాకు, అసలు కట్టాలన్నా వద్దా? ఏం కాదు, మీరు కట్టేసుకోండి, పర్మిషన్ తీసుకొని కట్టేసుకోండి. 30 గజాలకు పర్మిషన్ ఇవ్వమంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. 30 గజాలకి ఇవ్వరు. 30 గజాలకి పర్మిషన్ మినిమం 70 స్క్వేర్ యార్డ్స్ 70-100. అదే ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది మాకు. అదే మీకు అడిగితే లేదు 30 గజాలకి పర్మిషన్ ఇవ్వరండి. అని 30 గజాల్లో ఏం కడతారు? అంటే మా ఇల్లు మేము సెట్ మంచిగా చేసుకున్నాం, ఇంతకుముందు బాగానే ఉంది, కూల్తుంది కాబట్టి కడుతున్నాం. ఓకే. ఉన్న దగ్గర మీరు రెనోవేషన్ చేసుకోండి, అంటే ఉన్నదాన్ని రిపేర్ అంటారు కదా, అది చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్కి అయితే మీ పర్మిషన్ రాదు కాబట్టి ఇంకేం చేయలేం. ఉన్న దాంట్లోనే కొంచెం రిపేర్ వర్క్ అంతా చేపించేసుకోండి మరి. అంటే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని కట్టుకోవచ్చా? ఇంజంక్షన్ కూడా తీసుకొని కట్టుకోవచ్చు, కానీ మీకు 30 గజాలకి పర్మిషన్ అయితే రాదు. ఫస్ట్ థింగ్, అంటే పర్మిషన్ రాకపోతే మామూలుగా ఇప్పుడు ఉన్న ఇల్లు రిపేర్ చేసుకోవచ్చు, అంటే ఉన్న దగ్గరనే ఇప్పుడు దానికి ఇంకొక స్టోర్ వేయడం అలాంటివి ఏం చేసుకోరాదు, అంటే దాన్ని ఎలివేట్ చేయరాదు. ఉన్న ఇల్లు వరకు ఎంత ఉందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపేర్ చేసుకోవచ్చు. పర్మిషన్ కూడా దానికి ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు అంటే వాళ్ళ నుంచి ఏమైనా టెన్షన్ అట్లా ఉంది అంటే మీరు కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ తీసుకొని మీ నాట్ టు ఇంటర్ఫియర్ అనేది తీసుకోండి. బట్ మీరు ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలనుకుంటున్నారు? డైరెక్ట్ మీరు రిపేర్ చేసుకోండి. లేదు ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి. అప్పటికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా మీకు హెల్ప్ అవుట్ అయితే లేదు అంటే ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. స్టెప్ బై స్టెప్ పోండి. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, వాణి గారు. నమస్కారం వాణి గారు. హలో, నమస్తే సార్. చెప్పండి అండి, మీ సమస్య ఏంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఒంగోలు పొన్నలూరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. పొన్నలూరు మండలం, వెల్లటూరు గ్రామం సార్. ఓకే, వెల్లటూరు గ్రామం. అవును సార్. ఓకే, యాక్చువల్ గా తాతయ్య గారికి వాళ్ళ బ్రదర్ కి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ల్యాండ్ ఇష్యూస్ ఉంటే అది 2016 ఆన్వర్డ్స్ నుంచి కోర్టులో జరుగుతుంది. దాంట్లో అన్ఆథరైజ్డ్ గా వాళ్ళు పక్కన సర్వే నెంబర్స్ వాళ్ళు వచ్చి కొట్టుకుంటుంటే సర్వే తెచ్చుకొని సర్వే పెట్టుకొని కొట్టించుకోండి అని తాతయ్య గారు వెళ్ళి ఆపారు, వాళ్ళని కర్ర కొట్టనివ్వకుండా. ఓకే, కోర్టులో ఉంది కదా, మీకేమన్నా ఉంటే ఆ సర్వేని పిలిపించుకొని కొలతలు వేసుకొని కొట్టుకోండి అని చెప్పారు. అయితే ఎస్ఐ గారు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి, అంటే ఎవరి భూమిలో సర్వే రాళ్ళు అంటే సర్వే కర్ర కొట్టేదండి? వీళ్ళ భూమిలో. ఎవరి భూమిలో? మా తాతయ్య సార్. మీ తాతయ్య గారి భూమిలో రాళ్ళు పాతుతున్నారు. సర్వే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వచ్చి దాంట్లో ఉన్న కర్రలు కొడుతున్నారు సార్. చెట్లు ఉన్నాయి సార్. అవును, ఆ చెట్లను కొట్టేస్తున్నారు పక్కన. ఇది సర్వే వచ్చాక మీ కొలత వేసుకొని మీరు ఏమన్నా ఉంటే కొట్టుకోండి, ఇది మా భూమి కదా మీరు ఎలా వస్తారు అని. అయినా ఇది కోర్టులో ఉంది, మీరు కొట్టడానికి లేదు అని మా తాతయ్య వెళ్ళి చెప్పారు. ఓకే,
ఆపోజిట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, అంటే మేము రిపోర్ట్ ఇచ్చే లోపే తాతయ్య హార్ట్ పేషెంట్ అన్నమాట. ఓకే. ఇంటికి వచ్చి మాతో మాట్లాడి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చే లోపే ఆపోజిట్ వాళ్ళు మా మామయ్య గారికి ఫోన్ చేసి పిలిపించారు. పిలిపించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ నా కొడక నిన్ను లోపలేస్తాము అని అతన్ని బెదిరించి పంపించేశారు, కొట్టనివ్వద్దు అని. నైట్ నేను కాల్ చేసి, సార్ మీకు సివిల్ ఇష్యూలో మీకు సంబంధం లేదు కదా, మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అని నేను ఎస్ఐ గారిని అడిగానండి. కాదు, ఫౌల్ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఎవరండి? ఎస్ఐ గారు మేడం. ఓకే. అంటే ఎస్ఐ గారి పేరేంటండి? ఎస్ఐ గారు హనుక్ అంట సార్, హనుక్. పొన్నలూరు ఎస్ఐ గారు. ఏపీఎస్ అండి? పొన్నలూరు. అవును. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపోజిట్ పార్టీ వాళ్ళని తీసుకొని డైరెక్ట్ గా సైట్ లోపలికి వచ్చేసి, పొలం లోపలికి వచ్చేసి, పొలం దగ్గర ఉన్న ట్రాక్టర్ ని తీసుకెళ్లి దారి మధ్యలో యాక్సిడెంట్ చేశారు. ఒక ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ ని సరిగా వినిపించట్లేదండి మీ వాయిస్. అక్కడ పొలం దగ్గర ఉన్న ట్రాక్టర్ మిల్లర్ ఉంటదండి మాకు, ఉలవ వేసిన మిల్లర్. ఆ మిల్లర్ ని ట్రాక్టర్ ని బాబుని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారండి. ఓకే. ట్రాక్టర్ నడిపింది ఎవరండి? నడిపింది వాళ్ళ కానిస్టేబుల్ అండి. కానిస్టేబుల్ నడిపాడు. కానిస్టేబుల్ నడుపుకుంటూ వెళ్ళి వేరే దానికి గుద్ది యాక్సిడెంట్ చేశారు. ఓకే. కానిస్టేబులే నడిపాడు. ఏమైనా వీడియో గానీ ఫోటో గానీ ఏమైనా ఉందా? ఆపోజిట్ పార్టీ వాళ్ళే సాక్ష్యం ఉన్నారండి. వాళ్ళు కాల్ చేసినా, లేదంటే వాళ్ళ కాల్ నాతో మాట్లాడింది రికార్డెడ్ గా కూడా ఉందండి, మామయ్య వాళ్ళతో మాట్లాడింది. ఓకే. బట్ వీడియో కానీ అలాంటి ఏం లేవు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? యాక్సిడెంట్ ఎక్కడ చేశారు, దేనికి చేశారు? అంటే అక్కడ వెల్లటూరు దగ్గర నుంచి ట్రాక్టర్ తీసుకెళ్తూ దారిలో వేరే వెహికల్ గుద్ది అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ తీసుకెళ్లిన తర్వాత బాబుని కూర్చోబెట్టి ఫోటో తీశారు. ఓకే. ఆ బాబుకు ట్రాక్టర్ డ్రైవింగ్ వస్తుందా? లేదండి, ఆ బాబుకి 16 years అండి, 9th క్లాస్ చదువుతున్నాడు. ఆక్స్ఫర్డ్ స్కూల్లో కందుకూరులో 9th క్లాస్ చదువుతున్నారు. పోలీస్ వాళ్ళు బాబుని తీసుకొని వెళ్ళి మరి అలా చేశారా? బాబుని అడిగితే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఈ ట్రాక్టర్ మిల్లరు వాళ్ళదేను, ఆ బాబు కూడా వాళ్ళ మనవడు అని చెప్తే తీసుకెళ్లిపోయారు. వెళ్ళిన దగ్గర నుంచి బాబుని మా దారిలో చెప్తూనే ఉన్నారంట, మీకెందుకు, మీ తాతోళ్ళని కానీ మీ నాన్నోళ్ళని కానీ పొలంకి వెళ్ళొద్దని చెప్పు అనే ఒక సినిమాటిక్ లెవెల్లో క్రియేట్ చేశారు సార్ ఇదంతా. తీసుకెళ్లి బాబుని బండి ఎక్కించి ఫొటోస్ తీసి అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి మీ బండి ఎంత ఉంటది, 5 lakhs అంటున్నారుగా, 1 లక్ష ఇవ్వండి వదిలిపెడతాను, మీరు పొలంలోకి ఎంటర్ అయితే నా కొడకల్లారా తన్ని లోపలేస్తాను, కూర్చొని ఏదైనా ఉంటే మాట్లాడండి, గుద్ద పగల కొడతా, ఇవన్నీ కూడా ఆడియో రికార్డ్ అయ్యింది సార్. బాబు వెళ్తా బాబు ఫోన్ రికార్డ్ ఆన్ చేసుకొని వెళ్ళారు, బాబు చేతుల నుంచి ఫోన్ లాక్కొని వాళ్ళ జేబులో పెట్టుకున్నారు సార్. ఇదంతా కూడా ఫోన్ లో రికార్డ్ అయ్యింది సార్. వీడియో ప్రూఫ్ అయితే ఉంది కదా? ఏం చెప్పిందో కాదు సార్, ఫోన్ లో ఆటోమేటిక్ గా అతని ఫోన్ ఎస్ఐ గారి జేబులో ఉంటే కాల్ ఆటోమేటిక్ గా అదంతా రికార్డ్ అయింది సార్, వాయిస్ కాల్. ఓకే. సో ఆ ఆడియో ఏమైనా మీరు వినిపించగలుగుతారండి? వినిపిస్తాను సార్. రైట్, ఇప్పుడు ఉందా? అదేంటి ఎందుకు అడిగే సార్ ఇంకో విషయం సార్, ఎందుకు అలా అంటున్నారండి, మీకేం సంబంధం ఉంది, మీరు ఇంటర్ఫేర్ అవుతున్నారంటే ఏదైనా ఉంటే మినిస్టర్ గారితో మాట్లాడండి అని చెప్తున్నారు సార్. ఏ మినిస్టర్ అండి? ఏ మినిస్టర్? మినిస్టర్ పేరు చెప్పలేదండి, ఆ మినిస్టర్ పేరు ఏంటో చెప్పండి అని కూడా నేను ఆయన పర్సనల్ గా వాట్సాప్ మెసేజ్ కూడా చేశాను. ప్రాపర్టీ వాల్యూ ఎంత అండి సార్? ప్రాపర్టీ వాల్యూ మొత్తం 66 acres వరకు ఉంది, నియర్లీ 65 to 66 acres ఉందండి. అది ఒంగోలు జిల్లా కోర్టులో 147/2016 గా నడుస్తుంది ఇప్పటికి కూడా. ఓకే, మీరు ఒక పని చేయండి, ఈ షో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి, మీకు ఏం చేయాలనో మేము మీకు సజెషన్ ఇస్తాను. ఇదే నెంబర్కి 6 o'clockకి కాల్ చేయండి, ఎలా తీసుకోవాలి, ఏం చర్య తీసుకోవాలి నేను చేస్తాను. మాట్లాడండి అని చెప్తున్నాడు ఆయన. ఎవరితో అండి? మినిస్టర్ గారు పిల్లల్ని ఎత్తుకోండి ఇలాంటి సెటిల్ అవుతాయి అని చెప్తారా మేడం? అదేనండి, మీరు ఒకసారి కాల్ చేయండి, ఏం చేయాలో చెప్తాను నేను. రైట్, ఇప్పుడు అక్కడ
మీరు బలమైన సాక్షుల్ని కనుక మీరు పెట్టుకోగలిగితే నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే అండి, మీ నంబర్ నోట్ చేసుకుంటామండి. ఓకే, మరో కాలర్ పరశురామ్ గారు ఉన్నారు హనమకొండ నుంచి. పరశురామ్ గారు నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్కారం. మా మామది ప్రాపర్టీ సార్, మా మామది ప్రాపర్టీ 60 ఏళ్ల కింద కొన్నాడు సార్. 60 ఏళ్ల క్రితం 60 years కింద సాదా బనాంలో కొనుక్కున్నాడు తెల్ల కాగితాల మీద. ఎన్ని ఎకరాలండి? అది మొత్తం 20 ఎకరాలు. ఓకే. అయితే దాంట్లో టీవీ వాల్యూమ్ తగ్గించండి అండి, పక్కన వచ్చి మాట్లాడండి, లేకుంటే 20 acres ఉంటుంది సార్. అయితే దాంట్లోకి వెళ్ళి ఏంటంటే మా టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. సార్ దాంట్లోకి వెళ్ళి మా అత్తమ్మ గారు 5 ఎకరాల 3 గుంటలకు మా ఫ్యామిలీకి రిజిస్ట్రేషన్ చేయించింది, గిఫ్ట్ రిజిస్ట్రేషన్. ఓకే ఓకే. రిమైనింగ్ అంత ఏంటంటే మా వదినమ్మ గారు మొత్తం 20 ఎకరాలు ఆమె పాస్బుక్ తీసుకున్నది. ఓకే. దాంట్లోకి వెళ్ళి ఏంటంటే మేము సివిల్ కేసు. ఒక్క నిమిషం అండి. 5 ఎకరాలు మీ పేరు మీద గిఫ్ట్ డీడ్ అయింది, మా అత్తమ్మ గారు చేసి ఇచ్చారు. ఇంకా మిగిలింది 14.4. రిమైనింగ్ అంతా మా వదినమ్మ గారు ఏంటంటే మా అంకుల్ గారికి 4 కూతుర్లు. ఓకే. అయితే దాంట్లోకి వెళ్ళి ఏంటంటే మా అత్తమ్మ గారు 5 ఎకరాల 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించింది. ఓకే. రిమైనింగ్ ఏంటంటే ఇదే ల్యాండ్ ను మా అత్తమ్మ గారు పట్టాదారి వాళ్ళ కొడుకుల నుంచి ఆమె రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సేమ్ ల్యాండ్. మీకు ఇచ్చిన ల్యాండ్ మళ్ళీ వాళ్ళ కొడుకుకి ఇచ్చేసింది? లేదు, మా మామగారు కొనుక్కున్న వాళ్ళ కొడుకుల నుంచి. మీ మామగారి కొడుకు అంటే మీ బామర్దులు? కాదు సార్, మా మామగారు కొనుక్కున్న వాళ్ళ దగ్గర వాళ్ళ కొడుకుల నుంచి అనమాట. ఓకే. మీ మామకి మీ మామగారికి అమ్మిన వారి కొడుకుల నుంచి మా వదినమ్మ గారు చేసుకున్నారు. అలా ఎలా చేసుకుంటారు? 20 ఎకరాలు మీ మామయ్య పేరు మీద ఉంది కదా? ఉంది, అంటే ఈయన పట్టాల లేడు, సాగులో ఉంటారు అనమాట. ఓకే. అయితే దాన్ని మేము సివిల్ కేసు వేసాము దాన్ని. ఓకే. అయితే ప్రాపర్టీ మీద ఆమె పేపర్స్ అన్ని సబ్మిట్ చేయడం లేదు ఇంతవరకు. పేపర్ వేయలేదేమి? స్ట్రైట్ క్వశ్చన్ ఏంటండి, మీరు ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇప్పుడు మాకు మా అత్తమ్మ గారు రాసిచ్చిన ల్యాండ్ మాకు రావాలి కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కోర్టులో కేసు వేసినప్పుడు ఎవిడెన్స్ కింద మీరేం పేపర్లు వేసిండ్రో వాళ్ళేం పేపర్లు వేసిండ్రో చూస్తారు. అంటే పిటిషనర్ ఏ పేపర్స్ వేసినారో రెస్పాండెంట్ ఏం పేపర్స్ వేసినారో చూసి ఆ పేపర్స్ ఎవరిది కరెక్ట్ ఎవరిది జెన్యున్ అని చూసి అప్పుడు వాళ్ళకి ఆ ఆస్తి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీది జెన్యున్గా మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే మీకు ఇస్తారు, వాళ్ళది అయితే వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ రెస్పాండెంట్ ఏం సబ్మిట్ చేయకపోతే అది మీకే వస్తుంది. ఎవిడెన్స్ ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రాపర్గా జెన్యున్ డాక్యుమెంట్స్ ఇస్తారో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇస్తారో వాళ్ళకి వాళ్ళకే ప్రాపర్టీ అనేది పోతుంది. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, మరో కాలర్ రాంబాబు ఖమ్మం నుంచి. రాంబాబు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి అండి, టైం లేదు, త్వరగా చెప్పండి. మా తాతగారికి 3 అన్నదమ్ములు సార్. నమస్తే సార్. టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకుంటే సైడ్కి వచ్చి మాట్లాడండి. మా తాతగారు 3 అన్నదమ్ములు సార్. ఓకే. అయితే ఒక అతను దత్త తీసుకొచ్చుకున్నాడు సార్ మా తాత. ఓకే. చెప్పండి సార్. మా తాత 3 అన్నదమ్ములు సార్. మా తాతోళ్ళు ఒక అన్నదమ్ములకి పిల్లలు లేకపోతే ఒక అతను దత్త తీసుకున్నారు సార్. హలో, చెప్పండి. దత్త తీసుకున్నారు సార్. దత్త తీసుకున్న తర్వాత అతని పేరు మీద 200 ఎకరం రాశారు సార్. ఎన్ని ఎకరాలండి? అప్పుడు భూమి గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో భూమి వస్తుందని చెప్పేసి 200 ఎకరం అతని పేరు మీద రాశారు సార్. కలవాది కాత మా పేరు మీద, మా తాతల పేరు మీద ఉంది సార్. అయితే అతను పట్టాదారుని చేశారు. ఇప్పుడు ఆ పట్టాదారుని చేస్తే సార్ మా పేరు మీద భూమి లేకపోతే అతని పేరు మీద భూమిని మేము వాళ్ళందరూ తీసుకుంటే అది మాదని అంటున్నారు సార్ కొడుకులు. అంటే ఇప్పుడు దత్తత తీసుకున్న వ్యక్తి పేరు మీద 200 ఎకరాలు రాశారు.
ఇప్పుడు మీ తాతలకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అది మా తాత అప్పుడు నవాబుల కాలంలో, అవును సార్, 200 ఎకరాలు రాస్తే సగం భూమి మా పేరు మీద ఉంది సార్. మేడం చెప్పండి. మీరు టీవీ సౌండ్ తక్కువ చేసుకుంటే ఫోన్ మాత్రమే వినిపిస్తుంది. రైట్ రాంబాబు గారు, మళ్ళీ మీరు రేపు మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మనకు టైం లేదు. మీరు చెప్పడంలో చాలా టైం తీసుకుంటున్నారు. సో ఈ రోజు కార్యక్రమాన్ని ముగించుదామండి. రాంబాబు గారు, మీ నంబర్ మా దగ్గర ఎలాగో ఉంది, దయచేసి మీరు ఇంకోసారి కాల్ చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు లాయర్ గారితో మాట్లాడవచ్చు. ఎందుకంటే టీవీ మీరు డిస్కనెక్ట్ చేసేసి, లేదు అనంటే వాల్యూమ్ తగ్గించుకొని, లేదు అంటే పక్క నీళ్ళైనా మాట్లాడాలండి. సో ఇది ఈరోజు న్యాయవేదికలోని స్పెషల్ టాపిక్. మేడం ధన్యవాదాలు. సో మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.